హాయ్ వ్యూవర్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి ఇవ్వబడినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని మేము పార్ట్ 1గా ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. ఇది అన్ని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ మరియు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు. ఇందులో ఫస్ట్ 5.1 అనేటువంటి పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? జవాబు చేతన్ భగత్. నెక్స్ట్, సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో తన 100వ సెంచరీని ఎక్కడ చేశాడు? జవాబు మీర్పూర్లో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? జవాబు వరంగల్ జిల్లాలో. నెక్స్ట్, ఐఐటి హైదరాబాద్ ఏ జిల్లాలో ఉంది? ఐఐటి హైదరాబాద్ ఇది మెదక్ జిల్లాలో ఉంది. నెక్స్ట్, శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? జవాబు నెల్లూరు జిల్లాలో ఉంది. శ్రీహరికోట ఇది నెల్లూరు జిల్లాలో కలదు. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీల భూముల నీటిపారుదల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రారంభించినటువంటి పథకం పేరు ఏమిటి? జవాబు ఇందిరా జలప్రభ పథకం. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా ఎంత? జవాబు 8.46 కోట్లు. 8.46 కోట్ల మంది. నెక్స్ట్, సుంకేశుల ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? జవాబు తుంగభద్ర నదిపై. సుంకేశుల ప్రాజెక్టు ఇది తుంగభద్ర నదిపై ఉంది. నెక్స్ట్, ప్రతిపాదిత ఇన్నోవేషన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేశారు? జవాబు విశాఖపట్నంలో. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి? జవాబు మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు. మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు అనేది ఇది 2011 సంవత్సరం యొక్క జనాభా లెక్కల యొక్క నినాదం. నెక్స్ట్, భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? జవాబు లక్షద్వీప్. లక్షద్వీప్ ఇది భారతదేశంలోనే అతి చిన్నదైనటువంటి కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్, దేశంలో పొడవైనటువంటి నది ఏది? జవాబు గంగా నది. గంగా నది ఇది భారతదేశంలోను మరియు బంగ్లాదేశ్లోను ప్రధానమైనటువంటి నదులలో ఒకటి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ మరియు చరిత్ర సంస్కృతి గంగా నదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూ మతంలో గంగా నదికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అత్యున్నతమైంది. గంగమ్మ తల్లి అని గంగా నదిని గంగమ్మ తల్లి అని, పావన గంగా అని, అలాగే గంగా భవాని అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు. ఈ నది మొత్తం పొడవు సుమారుగా 2522 కిలోమీటర్లు, అనగా ఇది 1557 మైళ్ళన్నమాట. గంగా నది దాని ఉపనది అయినటువంటి యమునతో కలిసి విశాలమైనటువంటి మైదాన ప్రాంతంలో ప్రవహిస్తుంది. నెక్స్ట్, దేశంలో సిల్క్ను ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రం ఏది? జవాబు కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్, దేశంలో జీడిపప్పును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్, దాదాసాహెబ్ ఫాల్కే తీసినటువంటి మొదటి మూకీ చిత్రం ఏమిటి? జవాబు రాజా హరిశ్చంద్ర అనేటువంటి మూకీ చిత్రం. అయితే దాదాసాహెబ్ ఫాల్కే ఇతడు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే అనేటువంటిది ఇతని యొక్క జనపరిచయ నామం.
దుండిరాజ్ గోవింద్ ఫాల్కే అనేటువంటిది ఇతని యొక్క అసలు పేరు. అయితే అందరికీ కూడా జనపరిచయమైనటువంటి నామం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటిది ఇతని యొక్క పేరుగా తెలుసు. అయితే ఇతని యొక్క జననం ఏప్రిల్ 30వ తేదీ 1870వ సంవత్సరం. ఇతని యొక్క మరణం ఫిబ్రవరి 16, 1944 సంవత్సరం. ఇతడొక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ఇతడు భారతీయ సినిమా పితామహుడు. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర. ఇది భారతీయ మొదటి సినిమా. 1913 సంవత్సరంలో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్ములు నిర్మించాడు. ఇతడు భారతీయ సినిమాకు గణనీయమైనటువంటి సేవ చేసినటువంటి వారికి ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి పురస్కారం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, దిద్దుబాటు కథా రచయిత ఎవరు? జవాబు గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారు. ఇతని యొక్క జననం 1862 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ. ఇతని యొక్క మరణం 1915 సంవత్సరం నవంబర్ 30వ తేదీ. ఇతడు ప్రముఖ రచయిత. ఇతడు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినటువంటి మహాకవి. ఇతడు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి గొప్ప సాహితీకారుడు. ఇతడొక హేతువాది. కథ అనే ప్రక్రియ తెలుగులో తొలిసారిగా గురజాడ అప్పారావు రచించినటువంటి దిద్దుబాటు కథను పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కూనలమ్మ పదాలు రచయిత ఎవరు? కూనలమ్మ పదాలు రచయిత ఆరుద్ర. ఇతని యొక్క జననం ఆగస్టు 31, 1925 సంవత్సరం. ఇతని యొక్క మరణం జూన్ 4, 1998 సంవత్సరం. ఇతని యొక్క పూర్తి పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఇతడు శ్రీశ్రీ తరువాత యువతరంపై ఎక్కువ ముద్రపడినటువంటి కవిగా పేరు పొందినటువంటి కవి. ఇతడు కవి, పండితుడు, పరిశోధకుడు, నాటకకర్త, అలాగే విమర్శకుడు కూడా. ఇతడు కూనలమ్మ అనేటువంటి చివరి పదంతో ముగిసేటటువంటి చిన్న చిన్న పద్యాలైనటువంటి కూనలమ్మ పద్యాలు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. ఈ పద్యాలు సామాన్యులకు కూడా చాలా బాగా అర్థం కాగలిగేలా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మహాప్రస్థానం రాసినటువంటి వారు ఎవరు? జవాబు శ్రీశ్రీ. ఇతడు 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించినటువంటి మహాకవి. ఇతడి యొక్క జననం ఏప్రిల్ నెల 30వ తేదీ 1910వ సంవత్సరం. ఇతడి మరణం జూన్ 15, 1983వ సంవత్సరం. శ్రీశ్రీ ఇతని పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇతనికి శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఇతడు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. ఇతడొక విప్లవ కవిగా, సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినటువంటి వాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా మరియు విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా మరియు సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ ఒక హేతువాది మరియు నాస్తికుడు కూడా. మహాప్రస్థానం ఆయన రచించినటువంటి కావ్యాల్లో ప్రసిద్ధమైనది. నెక్స్ట్ క్వశ్చన్, విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథకర్త ఎవరు? జవాబు శ్రీశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, మాలపల్లి తెలుగు నవలకర్త ఎవరు? మాలపల్లి తెలుగు నవలకర్త ఎవరు? జవాబు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్, ఎర్త్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు జూన్ 5వ తేదీన. నెక్స్ట్,
వేయి పడగలు, వేయి పడగలుని హిందీ అనువాదం సహస్ర ఫన్గా చేసినటువంటి వారు ఎవరు? జవాబు పివి నరసింహారావు గారు. నెక్స్ట్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది? జవాబు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేటువంటిది ఉంది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎంత? జవాబు 74%. నెక్స్ట్, సురేష్ టెండూల్కర్ కమిటీ దేనికి సంబంధించింది? జవాబు దారిద్ర్యంకు సంబంధించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు ఎంత? జవాబు 972 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో హార్స్లీ హిల్స్ గల జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో హార్స్లీ హిల్స్ గల జిల్లా చిత్తూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడినటువంటి మొదటి జల విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఏది? జవాబు శ్రీశైలం. నెక్స్ట్, భారతదేశపు మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? స్పాంజ్ ఐరన్ ప్లాంట్ అనేటువంటిది విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, అతి తక్కువ కాలం పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు? జవాబు జాకీర్ హుస్సేన్. నెక్స్ట్, అతి ఎక్కువ కాలం పదవిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జవాబు నారా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గల మండలాలు ఎన్ని? జవాబు 1128 మండలాలు. నెక్స్ట్, రాజీవ్ గృహ కల్ప పథకం ప్రారంభమైనటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు 2007 సంవత్సరంలో. నెక్స్ట్, అభయహస్తం పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? జవాబు వృద్ధులకు పింఛన్. అభయహస్తం పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే వృద్ధులకు పింఛన్. నెక్స్ట్, భారతరత్న అవార్డు పొందినటువంటి వారు ఎవరు? జవాబు అరుణ అసఫ్ అలీ మరియు లతా మంగేష్కర్ మరియు ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఇక్కడ చెప్పినటువంటి ఈ ముగ్గురు కూడా భారతరత్న అవార్డును పొందినటువంటి వారు. అయితే అరుణ్ అసఫ్ అలీ ఇతడు 1997 సంవత్సరంలో భారతరత్న అవార్డును పొందడం జరిగింది. నెక్స్ట్, లతా మంగేష్కర్ గారు ఈవిడ భారతరత్న అవార్డును పొందినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 2001 సంవత్సరంలో. నెక్స్ట్, మూడవ వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈవిడకు భారతరత్న అవార్డు 1998 సంవత్సరంలో భారతరత్న అవార్డు అనేటువంటిది పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి వారు ఎవరు? జవాబు ఇందిరా గోస్వామి. సెకండ్ వన్ అమృత ప్రీతం. థర్డ్ వన్ ఆశాపూర్ణ దేవి. ఈ ముగ్గురు కూడా జ్ఞాన్పీఠ్ అవార్డును పొందినటువంటి వ్యక్తులు. అయితే ఇందిరా గోస్వామి 2000 సంవత్సరంలో జ్ఞాన్పీఠ్ అవార్డును పొందినారు. అమృత ప్రీతం గారు 1981 సంవత్సరంలో జ్ఞాన్పీఠ్ అవార్డును పొందారు. అలాగే ఆశాపూర్ణ దేవి ఈవిడ 1976 సంవత్సరంలో జ్ఞాన్పీఠ్ అవార్డును పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్గా ఎంపికైనటువంటి వారు ఎవరు? జవాబు లీలా లోపెస్. రెండవ వ్యక్తి లారా దత్తా. మూడవ వ్యక్తి రియో మోరీ. ఈ ముగ్గురు కూడా మిస్ యూనివర్స్గా ఎంపికైనటువంటి వారు. అయితే లీలా లోపెస్ ఈవిడ
2010 సంవత్సరంలో మిస్ యూనివర్స్గా ఎంపికైంది. అలాగే లారా దత్తా ఈవిడ 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్గా ఎంపిక కావడం జరిగింది. అలాగే రియో మోరీ ఈవిడ 2007 సంవత్సరంలో మిస్ యూనివర్స్గా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి వారు ఎవరు? జవాబు ఎల్వి ప్రసాద్, బిఎన్ సర్కార్, రాజ్ కపూర్. ఈ ముగ్గురు కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి వ్యక్తులు. అయితే ఎల్వి ప్రసాద్ ఇతడు 1982 సంవత్సరంలో ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం జరిగింది. నెక్స్ట్ బిఎన్ సర్కార్ ఇతడు 1970 సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందాడు. అలాగే రాజ్ కపూర్ ఇతడు నటుడు. ఇతడు 1987 సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా మొదటి మహిళా గవర్నర్ ఎవరు? జవాబు సరోజినీ నాయుడు గారు. నెక్స్ట్, భారత్లో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? జవాబు సుచేత కృపలాని. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి చార్టర్పై శాన్ ఫ్రాన్సిస్కోలో ఎప్పుడు సంతకం చేశారు? జవాబు 26వ తేదీ 6వ నెల 1945వ సంవత్సరంలో. నెక్స్ట్, మొదటి నియమితమైనటువంటి ఐక్యరాజ్య సమితి సమావేశం ఎక్కడ జరిగింది? జవాబు లండన్లో జరిగింది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగం ఏది? జవాబు సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్తృత్వ మండలి. ఇవి మూడు కూడా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? జవాబు ట్రైగ్వేలీ. నెక్స్ట్, ఆసియా అభివృద్ధి బ్యాంకు స్థాపన ఏ రోజున జరిగింది? జవాబు 19వ తేదీ డిసెంబర్ నెల 1966వ సంవత్సరంలో. నెక్స్ట్, డోగ్రీ భాషను ఏ ప్రాంతంలో మాట్లాడతారు? జవాబు హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూలో. ఈ రెండు ప్రాంతాలలో కూడా డోగ్రీ భాషను మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్, డోగ్రీ భాషను ఏ ప్రాంతంలో మాట్లాడతారు? ఈ క్వశ్చన్ ఇంతకుముందే చెప్పాను కదా. డోగ్రీ భాషను హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూలో మాట్లాడతారు. నెక్స్ట్, భారతరత్న అవార్డును పొందినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు? జవాబు ఇందిరాగాంధీ. నెక్స్ట్, ది స్ట్రగుల్ ఈజ్ మై లైఫ్ గ్రంథకర్త ఎవరు? ది స్ట్రగుల్ ఈజ్ మై లైఫ్ గ్రంథకర్త ఎవరు? జవాబు మండేలా. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.